ఏలూరు జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. తాళ్లపూడి మండలం తాడిపూడి ఇసుక ర్యాంపు వద్ద చిరుత తిరుగుతున్నట్లు స్థానికులు గుర్తించారు. చిరుత సంచారంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. గత కొన్ని రోజులుగా వరుసగా చిరుతపులులు తిరుగుతున్నాయని అటవీశాఖ అధికారులు స్థానికులు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు చిరుత కోసం ముమ్మరంగా జల్లెడ పడుతున్నారు. చిరుతపులి సంచారంపై మరింత అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బలరాం, గత వారం రోజుల నుంచి కూడా ఏలూరు జిల్లాలో పెద్ద పులి కలకలం రేపింది. దీనికి సంబంధించి కూడా అనేక చోట్ల 2 చోట్ల దాడి కూడా జరిగింది. అయితే ఈ రోజు తాళ్లపూడి మండలం తాడిపూడి వద్ద గోదావరి సమీపంలో ఇసుక రేవు వద్ద చిరుతపులి ఒకటి సంచరిస్తున్నట్లు స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వారి దగ్గర ఉన్నటువంటి ఫోన్లో ఆ చిరుతపులి రేవులోకి వస్తున్న విజువల్ని అయితే కూడా తీయడం జరిగింది. ఆ విజువల్ని అందరికి కూడా వాళ్ళు అధికారులు పంపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక పక్కన ఏలూరు జిల్లాలో పెద్దపల్లి సంచరిస్తూ గత వారం నుంచి కూడా అనేక ప్రాంత ప్రజలు నల్లజర్ల మండలం, దెందులూరు మండలం, ద్వారకా తిరుమల మండలం ఈ ప్రాంతాల్లోని ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. ప్రస్తుతం పెద్దపులి అయితే కూడా అటు గోపాలపురం మండలం, నందిగూడెం, అలాగే మాతంగి మెట్ట ఆ ప్రాంతంలో కూడా సంచరిస్తున్నట్లు కూడా పెద్దపులి అడుగుదారులను అయితే కూడా అటవీశాఖ అధికారులు గుర్తించడం జరిగింది. అయితే పెద్దపులి ఏదైతే పోలవరం అలాగే చింతపల్లి ఫారెస్ట్ నుంచి గతంలో వచ్చి ఉంటుంది, అది తిరిగి మళ్ళీ అధికారులు అయితే కూడా భావిస్తున్నారు. రేపు సాయంత్రానికల్లా అది చింతపల్లి ఫారెస్ట్ చేరుకుంటుందని అటవీశాఖ అధికారులు కూడా భావిస్తున్నారు. అయితే ఇప్పుడు అటు తాళ్లపూడి మండలం తాడిపూడి వద్ద చిరుతపులి సంచరిస్తుంది అనేది కూడా ఇప్పుడు ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తుంది. అటు తాళ్లపూడి రేవు వద్దకు సంబంధించి ఎవరైతే ఇసుక పనులు చేస్తుంటారో వారందరూ కూడా రేవు వద్దకు వెళ్ళడానికి భయపడుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళంతా కూడా అక్కడికి వచ్చి ఆ చిరుతపులి ఏదైతే సంచరించిందో ఆ ప్రాంతానికి సంబంధించిన పాదముద్రలు అయితే కూడా సేకరించడం జరుగుతుంది. అధికారులు ఇస్తున్న సమాచారం ప్రకారం అక్కడికి వచ్చింది చిరుతపులి కాదు, బావురు పిల్లి అయి ఉంటుందని చెప్పి అటవీశాఖ అధికారులు కొంత సమాచారం ఇస్తున్నారు. కానీ దీనికి సంబంధించి అదే అక్కడ చూసినటువంటి అధికారులు చిరుతపులి, అక్కడ చూసినటువంటి స్థానికులు చిరుతపులి అని చెప్పి చెబుతున్నప్పటికీ అటవీశాఖ అధికారులు మాత్రం అది చిరుతపులి కాదు, మనకు సంబంధించిన చిరుతపులి ఎక్కడా కూడా లేదు, దాన్ని మనం ఇతర ప్రాంతాల నుంచి కూడా అడవికి తీసుకురావడం జరిగిందని చెప్పి చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నది చిన్న స్థాయి చిరుతపులి అని ప్రజలు చెబుతుంటే మరో పక్కన అటవీశాఖ అధికారులు అది చిరుతపులి లాగా ఉండే బావురి పిల్లి అయి ఉంటుందని చెప్పి అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రజలెవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా అటవీశాఖ అధికారులు చూస్తున్న నేపథ్యం. అయితే మరో పక్కన ప్రజలైతే మాత్రం చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ రోజు నుంచి, ఈ ఉదయం నుంచి కూడా ఎవరు కూడా ఇసుక పనికి వెళ్లిన సందర్భంతో కూడా కనపడతలేదు. ఒక పక్క గత వారం నుంచి కూడా జిల్లాలో పెద్దపులి సంచారం అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది, పెద్ద ఎత్తున దుమారం ఎక్కుతుంది. రైతులకి పంట పొలాల్లోకి పనులు చేసేందుకు కూడా కూలీలు ఎవరు కూడా రాని పరిస్థితి ప్రస్తుతం ఏలూరు జిల్లాలోనే నల్లజర్ల అలాగే ద్వారకా తిరుమల మండలం ఆ ప్రాంతాల్లో నెలకొంది. ఇప్పుడు ఈ చిరుతపులి కూడా సంచరిస్తున్నదని చెప్పి కూడా సమాచారం వస్తున్న నేపథ్యంలో అంతా కూడా కొంత భయాందోళనకు గురవుతున్నారు. అయితే అధికారులు మాత్రం ప్రజలకు భరోసా చేస్తున్నారు, అక్కడ చిరుతపులి సంచరించలేదు, బావురు పిల్లి ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే దీనిపైన పూర్తి స్థాయిలో అధికారులు ఇంకా పాదముద్రలు సేకరించి విచారణ అయితే కూడా జరుపుతున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.